అది ఇంకా పోల భాస్కర్ గారు ఏపీసీసీ అధికార ప్రతినిధి రాబోతున్నారు. రైట్ అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో అండి. ముందుగా సుజాత గారు, మరి మిమ్మల్ని అడగాలి ఏంటంటే మేనత్త వర్సెస్ మేనకోడళ్ళు, ఇంకా వాద ప్రతివాదనలు, మొత్తంగా మీడియా ఫోకస్ అంతా వీళ్ళ మీద కనిపిస్తోంది. ఎందుకంటే ఒకే కుటుంబంలో వాళ్ళు మేనత్త ఇలా తాజాగా వ్యాఖ్యలు చేశారు, ఇదంతా నువ్వు ఇలా చేస్తున్నారు మా ఇంటి ఆడపిల్లలని. అయితే మా న్యూస్ ఒక పోల్ కూడా నిర్వహించిందండి. ఏంటి ఎవరి వాదనను మీరు సమర్థిస్తున్నారని మేము అడిగాం. అందులో చూసుకుంటే మేనత్త విమలమ్మ, షర్మిల సునీత, లేకపోతే ఏమీ తెలియదు. వితిన్ 2 hours లోనే ఇంతవరకు చూసుకుంటే 24K ఓటింగ్ వచ్చింది. 24,000 మంది ఓట్ చేశారు. 24,000 మంది ఓట్ చేశారు మొత్తంగా టోటల్ గా. అయితే వాళ్ళు ఎక్కువ మంది సపోర్ట్ చేసింది ఎవరంటే 67% షర్మిల సునీత వాదన సమర్థిస్తున్నామని వచ్చింది. 27 చూస్తే మేనత్త, 6% మేము ఎవరికి ఏమీ చెప్పలేమని చెప్తున్నారు. మరి ప్రజల అభిప్రాయం ఇది, ప్రజల ఓటింగ్ ఇది, దీన్ని మరి మీరు ఎలా చూస్తారు? ఒకటి ఏంటంటే, మీరు ఈ మధ్య కాలంలో సర్వేలు ఐవీఆర్ సిస్టమ్స్ ద్వారా కానీ లేకపోతే ఫోన్ కాల్స్ ద్వారా కానీ రకరకాలుగా ఏదో ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకునేటువంటి కార్యక్రమం దాదాపు అన్ని ఛానల్స్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి పోల్ సర్వే దీని మీద ఒక విశ్లేషణ తీసుకుంటే గనక అసలు షర్మిల గారు ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్గా ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎంపీ టికెట్ కానీ ఎందుకు అడగలేకపోయారు? 2014లో ప్రచారం చేశారు, 2019లో ప్రచారం చేశారు. అప్పుడు ఎక్కడా కూడా షర్మిల గారు ఒక ఎంపీ సీటు కానీ ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఆశిస్తున్నట్లు ఒక్క వార్త కూడా రాలేదే, సాక్షిలో కూడా రాలేదే. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే లేకపోతే విభేదాలు ఎందుకు వచ్చినాయి అసలు? ఇప్పుడు 2 వర్షన్స్ నడుస్తున్నాయి ఇక్కడ. ఒకటి, షర్మిల గారు నాకు అన్యాయం చేశారు అంటున్నారు. ఏంటి అన్యాయం? మేము అడిగేది ఏంటంటే ఏంటి అసలు అన్యాయం అని అడుగుతున్నాం. అసలు అన్యాయం ఏంటి అంటే, ఒక ఫైల్ మీద అంటే ఇక్కడ తెలంగాణలో ఆవిడ వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినప్పుడు ఆవిడ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్న వర్షన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏవో కొన్ని ఫైల్స్ తీసుకెళ్లారు, దానికి సంబంధించి విభేదాలు వచ్చినాయి అన్నారు. అదొక వర్షన్. ఆవిడ షర్మిల గారు అనేటువంటి వర్షన్ ఏంటంటే నాకు అన్యాయం జరిగింది అంటారు. ఏంటి అన్యాయం అని మేము అడుగుతున్నాం. మీరు రాజకీయంగా ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక ఎంపీ కానీ మీరు ఆశించి ఉంటే 2014లో మీరు అడగలేదు, 2019లోనూ అడగలేరు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. అది మీ రాజకీయ అడుగులు. కానీ తెలంగాణలో ఆవిడ పార్టీ పెట్టినప్పుడు ఆవిడ ఫాలోవర్స్గా ఉన్న వాళ్ళు అడిగినటువంటి సమాధానం ఏవో ఆర్థిక లాభాల కోసం ఏవో ఫైల్స్ మీద సంతకాలు అవ్వలేదు, దాని దగ్గర విభేదాలు వచ్చినాయి అనేటువంటి అంశాన్ని. సో దీన్నంతా తీసుకుంటే గనక వాళ్ళ వర్షనే వైఎస్ఆర్సీపీ ఒక అధికార ప్రతినిధిగా ఉంటూ కూడా అసలు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి అన్నది 2 వర్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. 2 వర్షన్స్ మన ముందుకు వచ్చినాయి. సో ఒక వర్షన్ మీరు షర్మిల గారు నాకు అన్యాయం జరిగింది అనే వర్షన్ ని మీరు తీసుకుంటే అక్కడ అసలు అన్యాయమే జరగలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా రాజకీయంగా ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని కావాలని అడిగినటువంటి సందర్భాలు లేవు. ఇంకొక వర్షన్ తీసుకుందాం, ఏదైతే ఫైల్స్ కి సంబంధించినటువంటి సంతకాలు చెయ్యలేదు అనే, అలా చేయకపోతే అసలు సిసలైన ముఖ్యమంత్రి కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అలా తీసుకుంటే గనక, అలా చెయ్యలేదు అంటే గనక వాళ్ళ వర్షం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి బంధు ప్రీతికి అతీతంగా మరి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తున్నట్లు కదా. సో దీనికి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి కదా. సో విమలమ్మ గారు ఏం చెప్పారు? విమలమ్మ గారు చెప్పిన దాంట్లో మీరు ఒక సారాంశం తీసుకోండి. ఈ బంధువులకి ఎలాంటి ప్రయోజనం కూడా నేను చెయ్యలేను అని జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు. విమలమ్మ గారి కొడుకు కొన్ని కాంట్రాక్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి అప్పగించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వైపు మాట్లాడుతున్నారు విమలమ్మ అని షర్మిల అంటున్నారు. ఈ రోజు ఎందుకండి ముందే పెట్టచ్చు కదా. వైఎస్ఆర్టీపీ మీరు పెట్టినప్పుడు లేకపోతే మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మీరు ఆ రోజే మీడియా ముఖంగా చెప్పవలసింది కదా. ఇలా విమలమ్మ గారి కొడుక్కి ఇచ్చారు, నాకు ఇవ్వలేదు కాబట్టి నాకు అన్యాయం జరిగిందని మీరు ఆ రోజే పబ్లిక్ లో చెప్పుండాల్సింది కదా. ఈ రోజు విమలమ్మ గారు చెప్పిన తర్వాత ఎందుకు చెప్తున్నారు అంటే మీరు డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇది వాస్తవం కాదు. ఇది తెలిసిపోతుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్తానండి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు
మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు అసెంబ్లీలో కనపడలేదు, ఏ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి ఫోన్ చేయలేదు. అయినా కానీ దొంగ కేసులు కాంగ్రెస్ పెట్టింది. అయినా కానీ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు, టీడీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేసులు పెట్టి దానికి సపోర్ట్ ఇచ్చి, అలాగే వీళ్ళ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికల్లోనే విచారణ చేశారు, ఆ పత్రికల్లోనే శిక్షణ వేశారు. ఆ పత్రికలు ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడి అనేది చూసాము. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ బంధు ప్రీతికి అతీతంగా పరిపాలన చేస్తున్నారు అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా, ఒక సమర్థమైన ముఖ్యమంత్రిగా అప్రిషియేట్ చేయాలి. ప్రజలందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నారు. బంధు ప్రీతికి అతీతంగా ఈ రోజు పరిపాలన చేస్తున్నారు అని. మీరేం చేస్తున్నారు? షర్మిల గారు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఇక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ మళ్ళీ అక్కడ పార్టీ పెట్టారు. ఇక్కడ మీకు మీ అడుగులు ఎటు పడుతున్నాయి? మీకు నాయకత్వ లక్షణాలు లేవని చెప్పేసి మీ అత్తగారే అంటున్నారు. ఎందుకంటే మీరు ప్రజలకు చేరువవ్వండి, ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. మీరు ఒక హత్య రాజకీయాన్ని హత్యని తీసుకొని మీరు రాజకీయాలు చేయొద్దు అని ఆవిడ చెప్తున్నారు, కుటుంబ సభ్యురాలే చెప్తున్నారు ఇక్కడ. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశానికి సంబంధించి టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి.